ఇలాంటి ఖతర్నాక్ వార్తలు తయారుగున్నాయి. మరంతకంటే ముందుగాల హెడ్లైన్స్. 21 సండే మేడారంకి 2000 బస్సులు. ఈ 4 దినాలు తిప్పలు పడక తప్పదు. లంచం అడిగిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు అడ్డంగా దొరికింది ఏసీబీ అధికారులకు. పాత పాటలు పాడిన స్కూల్ పోరళ్ళు ఇలా టాలెంట్ కి ఫిదా అయ్యారు నెటిజన్లు. గుళ్ళకొచ్చి లింగాన్ని చుట్టుకున్న పాము ముంగట్నే ఉన్నారు గాని అసలే భయపడతలేరు పోరళ్ళు. ఇక ఇప్పుడు తెలంగాణలో ఒవ్వల్ని అడిగినా కానీ ఒకటే ముచ్చటనుల్లా మేడారం 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 అని. అసలు జాతరకు ఇంకో 2 దినాలు ఉన్నా కానీ మందికి భయపడి ముందే పోయొచ్చేటోళ్ళు పోతనే ఉన్నారు, అత్తనే ఉన్నారు. కానీ చాలా మంది అమ్మల గద్దెల కాడికి వచ్చినాకనే మొక్కులు చెల్లియనికే చూస్తారు. కానీ జనాన్ని చూస్తే భయం అవుతుంది. ఇంకొంతమంది ఆరోగ్యం మంచిగా లేకనో అసలు ఈ టైం దొరకకనో రాకుండా పోకుండా తర్వాత పోదాంలే అనుకునేటోళ్ళు ఉంటారు కదా. గసంటోళ్ళ కోసం నేను లాగి ముచ్చట సుడు రూపారి. ఇక మన దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద తెలంగాణ మహాకుంభమేళ మేడారం సమ్మక్క సారక్క జాతర. అయితే ఇక ఫిబ్రవరి 21కి వెళ్ళి 24 వరకు అసలైన జాతర షురువు అవుతుంది. ఇక ఇప్పటికే భక్తుల రద్దీ పెరుగుడు. దానికోసం తెలంగాణ ప్రభుత్వం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా అన్ని సౌలతులు చేసుకుంటా ఇంకో దిక్కు వచ్చే భక్తుల కోసం ఇప్పటికే ప్రత్యేక రైళ్లు బస్సులను పెట్టింది. అయితే ఇక కొంతమంది వేరే దిక్కున కొలువు చేసుకుంటున్నోళ్లకు, కొంతమంది సెలవులు దొరకక ఆగిపోయిన వాళ్లకు, లేకపోతే ఆరోగ్యం మంచిగా లేక ఈసారి అమ్మవార్లకు మొక్కులు ఎట్లొప్ప చెప్పాలో అని అర్థం కాక ఆగమయ్యేటోళ్లకు తెలంగాణ గవర్నమెంట్ శుభవార్త చెప్పిందిలా. అదే ఆన్లైన్ లో మొక్కులు ఒప్పజెప్పే వెసులుబాటు తెచ్చింది. తర్వాత ఈ సర్వీస్ తోని భక్తుల ఇంటికి ప్రసాదం కూడా పంపించేలాగా ప్లాన్ చేసింది గవర్నమెంట్. ఇక ఆన్లైన్ లో బంగారం మొక్కును చెల్లించుకోవాలనుకునేటోళ్ళు ముందుగా పేరు, బరువు, అడ్రస్, బంగారానికి కిలో 60 రూపాయల లెక్కన ఆన్లైన్ లో పైసలు కడితే అక్కడి నిర్వాహకులు భక్తుడి పేరు మీద ఆళ్లే అమ్మలకు బంగారం మొక్కులు ఒప్పజెప్పి తర్వాత వాళ్ళ ఇంటికి కార్గో ద్వారా ప్రసాదం పంపుతారు. అయితే దీనికోసం దగ్గరలో ఉన్న మీ సేవకు పోయి పూర్తి వివరాలు చెప్తే వాళ్ళే అన్ని ఆన్లైన్ చేసి రసీదు ఇస్తారు. ఇక ఈసారి మేడారం పోనీకే వీలు పడకపోతే గిట్ల చెయ్యుర్రి. ఇక అట్లనే అమ్మలు గద్దె మీద ఉన్నప్పుడే మొక్కులు అప్పజెప్పినట్టు ఉంటదట. చూసుకోరి మరి, లేట్ చేయకుర్రి. ఇక ఏ ముహూర్తంలో ఆంధ్ర అధికార పార్టీ వాళ్ళు గ్రామ వాలంటీర్ అని పేరు పెట్టి కొలువులు ఇచ్చిరో గానీ వీళ్ళు జనాలకు మంచి పనులు ఎన్ని చేసిర్రో గానీ అన్ని దొంగ పనులు, అన్ని లంగ పనులు చేసుకుంటా ఎప్పుడు వార్తలలోకి వస్తారు కదా. గట్లనే ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో ఉన్న వంగలపూడి గ్రామ వాలంటీర్ చేసిన ఘనకార్యం చూడు రూపారి. ఇక ఇక్కడ చేతుల పాస్ పుస్తకం పట్టుకొని దిగాలుగా కూసున్న గీ అక్కను చూస్తున్నారు కదా. గీమే తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం వంగలపూడి గ్రామానికి చెందిన తిగిరిపల్లి మార్తమ్మ. ఇక గీమె పెనిమిటి పోయినేడాది కాలం చేసిందట. ఇక ఆమెకు చదువు రాదని తెలుసుకున్న గీ ఫోటోలో కనబడే అక్కడి వాలంటీరు కోడెల్లి చినరాము అనే గీ మోతువారి ఆమె భర్త మృతి కింద ప్రభుత్వం ఇచ్చే బీమా పైసలు కొట్టేసి ముఖం మార్చిందట. ఫిబ్రవరి నెల 3వ తారీఖున చనిపోయాడండి. 3వ తారీఖున చనిపోతే 3వ నెలలో 6వ నెలలో డబ్బులు పడిపోయినాయండి గవర్నమెంట్ ద్వారాగా. పిల్లకి డబ్బులు వాళ్ళ భర్త చనిపోయినందుకు డబ్బులు వేసారండి గవర్నమెంట్. మట్టి ఖర్చుకి చనిపోయిన రోజున 5వ రోజున మట్టి ఖర్చుకి 10,000 ఇచ్చారండి. 10,000 ఇస్తే 10,000 కూడా మాకు చెప్పలేదండి. మేము డబ్బులు అడుగుతున్నామండి. ఇలాగ యేసు చనిపోయాడు కనుక వాళ్ళ భర్త మాకు డబ్బులు పడతాయి కనుక అమ్మాయికి ఆ డబ్బులు గవర్నమెంట్ ద్వారా వచ్చిన డబ్బులు పడ్డాయా లేదని మేము ప్రతిసారి కూడా వివరించామండి. ఇప్పుడు దాకాని ఎవరంటే వాలంటీర్ ఏమన్నాడంటే పైకి కాగితాలు వెళ్ళలేదు, రావు. అతను హైదరాబాద్ ఏంటంటే ఉండేవాడు, కోట యాడ్ అవుతా లేదు, డబ్బులు కాగితాలు వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాయని చెప్పారండి. చెప్పిన తర్వాత సరే అనేసి కొంత రోజులు పోయిన తర్వాత అక్కడ ప్రెసిడెంట్ గారిలో కలిసి ప్రెసిడెంట్ గారి ద్వారాగా మేము పంచాయతీ దగ్గరికి వెళ్ళాము. పంచాయతీ దగ్గరికి వెళ్తే అక్కడ పంచాయతీలో అన్నారు 10,000 మట్టి ఖర్చుకి ఇచ్చామమ్మ, 90,000 బ్యాంకులో పడిపోయి అని అన్న తర్వాత నేను బ్యాంక్ బుక్ పట్టుకెళ్ళి చెక్ చేసుకుంటే పట్టుకెళ్ళానండి. చెక్ చేసుకున్న తర్వాత ఆరు కూడా పడలేదంటే బ్యాంక్కి ఫింట్ కొట్టించి చూశానండి. చూసిన తర్వాత 10,000 పడ్డా కాడి నుంచి 20వ తారీఖు 22వ తారీఖు కాడి నుంచి 10,000 తీసేసారండి. తీసేసిన తర్వాత ఎవరు తీశారు ఏంటని ఇవన్నీ చూపించుకుంటే వాలంటరీ ద్వారాగా అమ్మాయితో స్తంభం వేయించుకుంటే వాలంటరీ తీసేసుకున్నాడండి.
తీసేసుకుండి మేము అడిగితే మేము అసలు ఎవరం కూడా మాకు తెలియదు, మేము తీయలేదు అన్నట్టుగా మాట్లాడాడండి. మాట్లాడితే సరే మాకు న్యాయం చేసి వాళ్ళు ఎవరున్నారు అని అనేసి మేము వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోయాం. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాక కూడా మేము తీయలేదు అని పెద్ద మనుషుల దగ్గర బొంకేశాడు. బొంకేసిన తర్వాత వెస్సీ గారికి ఆకేసి వెస్సీ గారు అడిగిన తర్వాత నేను తీశాను అని చెప్పాడండి. ఇన్నరు కదా, ఒక 2 రోజుల కింద ఊరి సర్పంచ్ కనబడి గవర్నమెంట్కి వచ్చే పైసలు బ్యాంకుల పడ్డాయి, ఒకసారి చూసుకో బ్యాంకుకు పోయి అని చెప్తే పోయి చూస్తే గీ వాలంటీర్ ఎప్పుడెప్పుడు ఎంత తీసిండు అంత చాంతాడు లెక్కన బయట పెట్టిరట బ్యాంకోళ్ళు. ముందు తీయలేదు అని బుకాయించిన వాలంటీర్ రాము పోలీసోళ్ళు వాళ్ళ అడిగే పద్ధతిలో వాళ్ళు మర్యాదగా అడిగితే మొత్తం చెప్పుకొచ్చి నిజం ఒప్పుకున్నాడట. గా అమాయకురాల్ని చూసి మెల్లగా నమ్మించి పైసలు కావాల్సిన వచ్చినప్పుడల్లా ఈడిపించుకొని దాదాపు ₹1,00,000 దొబ్బి వాడుకున్నాడంటే చూడుర్రి ఎంత బరితెగించిండో వాలంటీర్ కోడెల్లి చినరాము. ఇక గవర్నమెంట్ వాలంటీర్ అని నమ్మిన పాపానికి నట్టేట ముంచేసిండని నోటుకొచ్చిన తిట్టు మళ్ళా తిట్టకుండా తిడుతున్నారట బాధితురాలి బంధువులు. సార్లు ఇప్పటికైనా ఇటువంటివి మళ్ళా జరగకుండా ఉండాలంటే మీరే గిళ్ళ మీద గట్టి కఠిన చర్యలు తీసుకోవాలి సార్లు అని అంటున్నారు. గీ ముచ్చట తెలిసిన ఇంతకు ముందు వాలంటీర్ల చేతన మోసపోయిన బలైన బాధితులు. మరి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ టైంకు జీతాలు ఇస్తాన్నామని ఒక దిక్కు అంటుంటే మరి గట్ల టైంకు గవర్నమెంట్ ఇచ్చే జీతం సరిపోతలేదో ఏమో కానీ ఒక దిక్కు గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసే అధికారులు మాత్రం గిట్ల చిల్లర పనులు చేసుకుంటా ఎందుకు జనాల నెత్తురు వీలిస్తుర్రో అర్థమైతలేదు. పోరి చూడు రోపారి. గిడ కూసోని ఏడుపు ముఖం పెట్టుకొని ఆమె సొమ్ము ఎవడో ఎత్తుకపోయినట్టు ముఖం పెట్టి మస్తు బాధ పడుకుంటా కూర్చున్న మేడాన్ని చూసిరు కదా. ఆమె సొమ్ము పోయిందని అట్లా పేడ బొబ్బలు పెడతలేదుల్లా. ఉన్న గవర్నమెంట్ కొలువు ముంగటున్నగా పైసల కోసం పోయింది అని ఏడుస్తుందిల్లా. సక్కగా చెప్పు ముచ్చట అని గుస్సా కాకుర్రి, చెత్త ఇనుర్రి గీ మేడం గారి అవినీతి భాగోతం. ఇక గిడ కనపడుతున్న మేడం పేరు జ్యోతి. ఈమె హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లో ఉన్న ట్రైబల్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా కొలువు ఎలగబెడుతుంది. అయితే ఏదో సతకం కోసం ఈ జ్యోతి మేడం కాడికి పోతే గింత కూడా కనకరం లేకుండా 84,000 లంచం డిమాండ్ చేసి ఎలగొట్టిందట. ఇక అది అసలే ట్రైబల్ ఆఫీసు, ఆడికి వచ్చేది గిరిజన సోదరులు. వాళ్ళ దగ్గర ఏముంటాయి? ఇక మేడం గట్లా అడిగితే చేసేదేం లేక చక్కగా ఏసీబీ ఆఫీస్ అడ్రస్ అడిగి ఆడికి పోయి ముచ్చట చెప్పి వాళ్ళని ఎమ్మటేసుకొచ్చి చేతుల పైసలు పెట్టి బయటకు వచ్చిండు. ఇంకేంది, ఏసీబీ అధికారులు రంగంలోకి దిగుడు, ఎర్రటి చేతులతోని పట్టుకునుడు అన్ని టకాటకా జరిగిపోయినాయి. ఇక ఆధారాలు గట్టిగానే ఉండుతోని జ్యోతి మీద కేసులు గట్టిగానే పెట్టిర్రు ఏసీబీ అధికారులు. గట్టనే అదుపులోకి కూడా తీసుకున్నారట. అందుకే మేడం గిట్ల ఏడుపు ముఖం పెట్టుకొని కూర్చున్నది. అయినా మేడం గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంటే గట్టిగానే వస్తది కదా నెలకు జీతము. మరి ఎందుకు గంత మంచి కొలువులో ఉండి పనిచేసుడు పక్కకు పెట్టి పైసల సంపాదన మీద పడితివి? ఇప్పుడు చూడు 80,000కు కకృతి పడి ఎంత ఇకారమైనవో జనాలల్లా. ఉన్నది బాయే, ఉంచుకున్నది బాయ్ ఇజ్జతు. ఇక హైదరాబాద్ నుండుకుంటా వట్టి ఆర్టీసీ బస్ను నమ్ముకొని ఆఫీస్కు లేకపోతే ఈ స్కూళ్లకు కాలేజీలకు లేకుంటే ఉద్యోగాలకు గట్ల ఇంకా ఏమైనా పనుల కోసం బస్సులనే తిరిగేటోళ్ళు గీ ముచ్చట మీ కొరకే, జాగ్రత్తగా ఇనుర్రి. నువ్వు షురూ చెయ్యిగా. ఓ హైదరాబాద్ నగరం నుండే జనాలారా, అందరికి చెప్పొచ్చేది ఏందంటే ఈ నెల 21కి వెళ్ళి 24 దాకా మేడారం జాతర ఉన్నది కాబట్టి హైదరాబాదు సికింద్రాబాద్ లో చుట్టుపక్కల ఉన్న ఆర్టీసీ బస్సులన్నీ మేడారం జాతరకు పంపిస్తుర్రు. దాదాపు 2,000 బస్సులు ఈడికెళ్ళి పోతున్నాయి కాబట్టి సుమారు ఒక 850 బస్సులు మాత్రమే తిరుగుతాయట. ఆ 4 దినాలు సిటీలో తిరగనికే స్కూల్ పోరళ్ళు, కాలేజీ పిల్లలు, కొలువు చేసే అన్నలు అందరూ ఓనికే ఏమైనా వేరే ఏర్పాటు చూసుకుంటే మంచిదే. లేకపోతే 4 దినాలు అన్ని పనులు బంద్ చేసి ఇంట్లో కూర్చోరని మా విజ్ఞప్తి. ఇక కొన్ని రోజులు అత్తరాజ్యం, కొన్ని రోజులు కోడలి రాజ్యం అన్నట్టు ఇన్ని రోజులు ఆటో వాళ్ళను కనీసం చూడనోళ్ళు ఇప్పుడు ఆటో వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఇదే సందని వాళ్ళు అసలుకి వడ్డీ వేసి మరీ గుంజుతారు కావచ్చు అని అనుకుంటున్నారు. బస్సులు ఫ్రీ అయినాక ఒక్కసారి కూడా వేరే బండి ఎక్కకుండా బస్సులనే తిరిగిన అమ్మలక్కలు.
ఇప్పుడు ఎంత చదివినా గానీ ఒక గవర్నమెంట్ కొలువు కొట్టుడే గొప్ప. అంతేకాదుల్లో ఇక గవర్నమెంట్ కొలువు కోసం కూసుంటే ఉన్న కాస్త ఏజ్ బార్ అయ్యి ఇక ఏ పనికి రాకుండా పోతామని దొరికిన పని చేసుకుంటా పోతాం, అవునా కాదా? కానీ ఇక్కడ గీ అన్న చూడుర్రి, ఒకటే దెబ్బలా 1 కాదు 2 కాదు 3 కాదు ఎన్ని ఉద్యోగాలు కొట్టిండో. ఈ కాలంలో కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకున్నాడు అంటే చాలా కష్టం. ఎట్లనన్నా కొట్టాలి అన్న తపన ఉంటే మాత్రం ఇగో గీ తమ్ముని లెక్క కొడతారు ప్రభుత్వ ఉద్యోగం. కాదు ఉద్యోగాలు 1 కాదు 2 కాదు 4 ప్రభుత్వ కొలువులు కొట్టిండట గీ తమ్ముడు. ఇక ఆ తమ్ముతోనే మాట్లాడదాం పారి. ముందుగా నీకు కంగ్రాట్స్. ఇక చెప్తా అమ్మి ఏమేం కొలువులు వచ్చినాయి నీకు? నా పేరు గడ్డం రంజిత్, నాన్నగారి పేరు వేణుగోపాల్, అమ్మ అరుణ, నాకు సోదరుడు గడ్డం మహేష్. మాది వరంగల్ డిస్టిక్ నెక్కొండ మండలం సూరుపల్లి గ్రామం. నేను నా 1 నుంచి నా 10వ తరగతి వరకు ఇక్కడ మా విలేజ్లో ఉన్న జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో కంప్లీట్ చేసి ఆ తర్వాత పై చదువుల నిమిత్తం పాలిసెట్ ఎంట్రన్స్ రాసి డిప్లొమాను కొత్తగూడెం పాలిటెక్నిక్ కాలేజీలో చేయడం జరిగింది. ఆ తర్వాత ఈసెట్ ద్వారా బీటెక్ని పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్లో చేయడం జరిగింది. ఆ తర్వాత నాకు చిన్నప్పటి నుంచి నా చుట్టూ ఉన్న పరిస్థితులు, మా టీచర్లు అందరు చూసి గవర్నమెంట్ జాబ్కున్న కొంచెం విలువ, దానికున్న రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ చూసి నాకు ఆ ప్రభుత్వ సెక్టర్ సైడ్ జాబ్ తెచ్చుకోవాలనే కోరిక కలిగింది. దాని ప్రకారం నేను బీటెక్ అయిపోగానే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఆ ప్రయత్న నిమిత్తంలోనే రైల్వేలో టెక్నీషియన్ 4గా, దాని తర్వాత అదే ప్రయత్నంలో నాకు మెయిన్గా ఎక్కువ యూనిఫామ్ జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉండే, దానికోసం ఎస్ఐ కోసం అని బాగా సన్నద్ధమవడం జరిగింది. అది ఎస్ఐ దగ్గరలో మిస్ అయింది. ఆ తర్వాత దాంట్లోనే డిపార్ట్మెంట్లోనే ఎక్సైజ్ కానిస్టేబుల్ వచ్చింది. ఆ ప్రిపరేషన్ అలానే కంటిన్యూ చేస్తూ గ్రూప్ 4 రాయడం జరిగింది. దాంట్లో స్టేట్ 360 ర్యాంక్ వచ్చింది. అదే ప్రయత్నంలో నేను నా బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ రిలేటెడ్ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు పడడం జరిగింది. వాటికి అప్లై అయ్యి దాంట్లో కూడా మంచి ర్యాంక్ సెక్యూర్ చేయడం జరిగింది. ఓఫో నువ్వు సూపర్ ఇంకేదో మాట్లాడతాడంట ఈనూరి. నేను ఈ ప్రయత్నంలో చాలా నేను నాతోటి ఇంకో 4 మిత్రులు చదువుకున్నది. మా 4 మిత్రులకి ఏదో ఒక ఫీల్డ్లో జాబ్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. మేము జాబ్లో మెయిన్గా కన్సిస్టెంట్గా చదివితేనే చాలా ఛాయిస్ ఉన్నాయి. ఇనరా నువ్వు గ్రేట్ పోతమ్మి. మరి ఈయనకంటే ఎక్కువ సంతోషం ఇలా కన్నయ్య వాళ్ళకు ఉంటుంది కదా అనుల్లా. చూడురా తల్లి ఏమంటుందో. మా కొడుకు పేరు రంజిత్, మా ఆయన పేరు వేణుగోపాల్, నా పేరు అరుణ. మా కొడుకు చాలా కష్టపడి చదువుకున్నాడు. ఫస్ట్ ఒక జాబ్ వచ్చింది, రైల్వే జాబు. దాని తర్వాత 3 జాబులు వచ్చినాయి. చాలా సంతోషపడతాను. మా చుట్టాలల్లో కానీ మేము కానీ మా అందరూ ఊళ్ళో చేయాలి కానీ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. సుశిరా తల్లి కళ్ళల్లో ఆనందం. ఇక ముచ్చటకొస్తే వరంగల్ జిల్లా నెక్కొండ మండలం సూరిపల్లి గ్రామానికి చెందిన గీ గడ్డం రంజిత్ అనే తమ్ముడు 1 కాదు 2 కాదు 4 ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించి శభాష్ అనిపించుకున్నాడుల్లా. సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం కష్టపడి చదివిందట. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన గీ రంజిత్ ఏదైనా ప్రభుత్వ కొలువులో పనిచేసి అయ్యవలకు అండగా ఉండాలని అనుకొని ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసిందట. ఇక ఈయనకు 7 నెలల కింద రైల్వే శాఖలో టెక్నీషియన్ గా ఉద్యోగం సంపాదించిందట. అట్లా టెక్నీషియన్ గా పని చేసుకుంటేనే ఎక్సైజ్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించిండు. అదే కాకుండా ఈ మధ్య ప్రకటించిన గ్రూప్ 4 ఫలితాలలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యిండు. ఇక నిన్నగాక మొన్ననే ప్రకటించిన టౌన్ ప్లానింగ్ అధికారి ఫలితాలలో ఉద్యోగం సాధించిండు. ఇక ఈ రంజిత్ టౌన్ ప్లానింగ్ ఉద్యోగంలో షేరికైతా అని అంటున్నాడు. ఇట్లా 4 ఉద్యోగాలు సాధించిన రంజిత్ ను చుట్టాలు, చుట్టుపక్కల ఊరోళ్ళు, ఈ ముచ్చట తెలిసినోళ్ళు అందరూ తారీఫ్ చేస్తున్నారట. సోషల్ మీడియాలో దినం ఏదో ఒక వీడియో మస్తు వైరల్ అవుతుంటది. ఇక ఆ వీడియోలో వాళ్ళ టాలెంట్ చూసి అవురా అనిపిస్తుంది కదా మనకు. గట్లనే ఇప్పుడు ఒక స్కూల్ పోయే చిన్న పిల్లగాడు పాడిన పాట చూస్తే గట్లనే అనిపించి అవురా అంటారు. చూడు రూపారి. ఇక పొద్దుగాలనే లేచి గింత కూడు తిని తయారయ్యి జబ్బకు బ్యాగు తొడుక్కొని చేతిలో అన్నం బాక్స్ పట్టుకొని బడికి పోతారు పొల్లగాళ్ళు. బడికి పోయి ఒక చదువే కాదు ఆట పాటలలో కూడా హుషారుగా ఉండాలని చదువు చెప్పే పంతుళ్ళు పొల్లగాళ్ళకు అన్ని విద్యలు నేర్పిస్తారు. ఇక ఇప్పుడు నేను చూపించే వీడియో చూడుర్రి. ఈ పొల్లగాని పాటకు సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతుంది.
కాలం పొల్లగాళ్ళు మై లవ్ ఈస్ గాన్, ఓ రెండు ప్రేమ మేఘాలిలా అని పాటలు పాడుతుంటే ఈ పొల్లగాడు చూడుర్రి 1980లో వచ్చిన శంకరాభరణం సైన్మల పాట ఎంత ముద్దుగా పాడుతున్నాడో కదా. ఇక అప్పట్లో ఈ సైన్మా ఒక సంచలనం సృష్టించింది పోరి. ఇక ఈ సైన్మల ఎస్పి బాలు సారు వాడిన శంకరా నాద శరీరా పరా అనే పాట ఇప్పటికి కూడా మన చెవులల్లా మన దిమాక్లా మెసులుతుంటది. అంతేనా కాదా చెప్పుర్రి? ఈ గ్రూప్ లా పొల్లగాడు పాట పాడుతుంటే ఇగో ఇంకొందరు పొల్లగాళ్ళు ఈ స్కూల్ బెంచ్ కంబాక్స్ ను డప్పుగా చేసుకొని దరు వేస్తున్నారు. ఇక ఈ వీడియోని తెలంగాణ పోలీస్ శాఖ ట్యాగ్ చేసుకుంటా ఈ పొల్లగాళ్ళ టాలెంట్ ను ట్విట్టర్ లో పెట్టి మెచ్చుకుందుల్లా. మన దేశంలో పొల్లగాళ్ళ ప్రతిభకు కొదవలేదు. తెలుసుకోవాల్సింది మంచి చెడుల మధ్య ఉండే సన్నని గీత మాత్రమే. అది తెలుసుకుంటే యువ భారతం ఫరిడవిల్లి ఆవిష్కరణలకు నిలయంగా అవుతుంది అని ట్విట్టర్ పిట్టల పోస్ట్ చేసింది. ఇక ఈ పొల్లగాళ్ళ ప్రతిభ మీద నెటిజన్లు ఫిదా అయిపోతురు పోరి.